స్క్రీన్ పై ఓ రేంజ్ కటౌట్తో ఊరమాస్ ఫైటింగ్స్ చేసే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నిజ జీవితంలో సింప్లిసిటీకి మారుపేరుగా ఉంటాడు. తన ఇంటికి వచ్చిన అతిథులకు ఎంతో మర్యాద ఇస్తుంటాడని చాలా మంది సెలబ్రిటీస్ చెప్తుంటారు. ఒక సినిమా హిట్ అయితేనే ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది ఓ రేంజ్ లో ఫీల్ అవుతారు. కానీ ప్రభాస్ మాత్రం వీటన్నిటికీ అతీతంగా ప్రవర్తిస్తుంటాడు. తనతో యాక్ట్ చేస్తున్న తోటి నటీనటులకు ఎంతో విలువనిస్తూ మర్యాదగా నడుచుకుంటాడు. ఇక ప్రభాస్ మంచితనం గురించి చెప్పనవసరం లేదు. కేవలం సినీ పరిశ్రమలో ఉన్న వారినే కాకుండా సమాజంలో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సాయం చేస్తూనే ఉంటాడు. ఇలా ఎంతో మందికి దానాలు చేస్తూ తన మంచి మనసును నిరూపించుకున్నాడు. ఇక తాజాగా డైరెక్టర్ మారుతి ఓ సినీ కార్యక్రమంలో మరోసారి ప్రభాస్ మంచితనం గురించి తెలియజేశాడు. ఇక ఇప్పుడు అందరూ ప్రభాస్ హ్యూమానిటీ గురించి చర్చించుకుంటున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డైరెక్టర్స్ డే సందర్భంగా 45 లక్షలను డొనేట్ చేశాడు అని డైరెక్టర్ మారుతి అన్నారు. ఇక ఈ విషయం వినగానే అక్కడే ఉన్న డైరెక్టర్ అసోసియేషన్ అతనిపై ప్రశంసల వర్షం కురిపించింది. భారతీయ సినిమాకి డైరెక్టర్స్ డే అనేది ఎంతో ప్రత్యేకమైంది. కేవలం తెలుగు ఇండస్ట్రీలో తప్ప ఇతర భాషల్లో ఎక్కడా ఇలాంటి ప్రయత్నం జరగలేదు. దీనికి కారణం 150 సినిమాలకు డైరెక్షన్ చేయడంతో పాటు తెలుగు సినిమా గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసి గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఒకే ఒక్క డైరెక్టర్ దాసరి నారాయణరావు. అందుకే తన పేరు మీదే డైరెక్టర్స్ డే చేయాలనుకున్నామని డైరెక్టర్స్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు ఎన్ శంకర్, ప్రస్తుత అధ్యక్షుడు వీరశంకర్ అన్నారు. అంతేకాకుండా అందరి సహకారంతో 5 ఏళ్లుగా ఈ వేడుకను ఘనంగా జరుపుతున్నామని, ఈసారి నభూతో నభవిష్యత్ అన్న రీతిలో పరిశ్రమనంతా కలుపుకొని ఆ వేడుకల్ని నిర్వహిస్తున్నామని డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, లెజెండ్ డైరెక్టర్ దాసరి నారాయణరావు పుట్టినరోజు సందర్భంగా మే 4న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ఆ వేడుకకి సంబంధించిన వివరాల గురించి సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొంతమంది ప్రఖ్యాతిగాంచిన డైరెక్టర్స్ పాల్గొన్నారు. సీనియర్ రైటర్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా TFTA.in వెబ్సైట్ ని ప్రారంభించారు.